ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ పడింది. ఉత్తర కోస్తా, తూర్పు గోదావరి జిల్లాల అధికారులని అలర్ట్ చేసింది ప్రభుత్వం. రేపు ఉదయం 11:30 వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉమ్మడి గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకి భారీ వర్షాల అలర్ట్ ఇచ్చారు అధికారులు. వాయుగుండంతో 2 రోజుల పాటు కోస్తాంధ్రకు వర్ష సూచన చేసింది ఐఎండీ. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి గోదావరి అలాగే కృష్ణా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటిస్తున్నారు. పలు కాలనీలో తిరుగుతూ సహాయక చర్యలని పర్యవేక్షిస్తున్నారు ఆయన. సింగనగర్ సహా అన్ని ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు నిత్యావసరాలు అందిస్తూనే మరోవైపు వరద నష్టంపై అంచనా వేస్తున్నారు. 3 రోజుల్లో సాధారణ పరిస్థితి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి గొల్లప్రోలులో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు పడవలో వెళ్లారాయన. ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల్ని కూడా పరిశీలించారు. ప్రజలు అధైర్యపడొద్దంటూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఏలేరు కాలువలకి వరద పోటెత్తింది. పలు చోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు విడుదల చేశారు. 2000 ఎకరాలకు పైగా పంట పొలాలు నీట మునిగాయి. విజయవాడ 32 డివిజన్లలో 131 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. వ్యాధి నిర్ధారణ కిట్లతో ఇంటింటి సర్వే ప్రారంభించినట్లుగా తెలిపారు. ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ని రూపొందించామని, రేపటి నుంచి మలేరియా నివారణ చర్యలు కూడా చేపడతామని అన్నారు మంత్రి సత్యకుమార్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. తాండవ లోతట్టు ప్రాంతాలని పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలు, రోగులని వీహెచ్సీలకి తరలించాలని అధికారులను ఆదేశించారు హోంమంత్రి అనిత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి. చంద్రబాబు అనుభవంతోనే విజయవాడ వరదల నుంచి ప్రజలను కాపాడగలిగారు అన్నారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదని తేల్చేశారు మల్లారెడ్డి. ఎమ్మెల్యే కామినేనికి ప్రమాదం తప్పింది. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో కామినేని ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా కొల్లేరులోకి ఒరిగింది. అధికారులు అలర్ట్ అవ్వడంతో పెను ప్రమాదమే తప్పింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. మంగళగిరి కోర్టులో దీనిపై విచారణ జరిగింది. 2 వర్గాల వాదనలు విన్న కోర్టు రేపు నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు నందిగం సురేష్. భారీ వర్షాలకి శ్రీకాకుళం జిల్లా నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలని అధికారులు అలర్ట్ చేశారు. పలు చోట్ల కాజ్వేలపైకి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు. ఏజెన్సీలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. పెదబైలు మండలంలో పొంగి ప్రవహిస్తోంది పెదగడ్డ వాగు. వంతెన పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పాడేరు మండలం రాయగడ్డ వంతెన దగ్గర వరద ఉధృతికి కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడగలిగారు స్థానికులు. అల్లూరు జిల్లా అరకు ఏజెన్సీలో హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. వర్షాలు, వరదలతో గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్నారు. అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు గిరిజనుడు. వాగు దాటలేక రోజంతా గిరిజనులు శవజాగారం చేశారు. బుడమేరు వరద తగ్గక ముందే తమ్మిలేరు మరోసారి ఉగ్రరూపం చూపిస్తోంది. వరద ఉధృతి పెరగడంతో ఏలూరులోని శనివారపుపేట కాజ్వేపై రాకపోకల్ని నిలిపేశారు. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. పంట పొలాలు మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొల్లేరుకు వరద పోటెత్తడంతో ఏలూరు, కైకలూరు మధ్య 10 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. పెద ఎడ్లగాడి వద్ద 3 మీటర్లకు పైగా నీటి మట్టం నమోదైంది. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుకుంటోంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గకపోవడంతో ఆందోళన చెందుతున్నారు జనాలు. కొల్లేరుకు ఒకవైపు భారీగా వరదొస్తుంటే అదే సమయంలో పెద్ద పెద్ద చేపలు సైతం మత్స్యకారుల వలకు చిక్కుకుంటున్నాయి. పెనుమాక లంకకు చెందిన వారి వలకు 8 కిలోల సైజుండే చేపలు దొరికాయి. వీటిని మార్కెట్ కి తరలించడానికి వెళుతుంటే రోడ్డుపైనే పలువురు ఈ చేపల్ని కొనుగోలు చేశారు.
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెంలో వరద నీటికి ప్రధాన బ్రిడ్జ్ మునిగిపోయింది. బ్రిడ్జ్ వరద నీటిలో మునిగిపోవడంతో 6 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి జనం. తిరుపతి గణేష్ నిమజ్జనంలో అపశృతి. వాకాడ మండలం తుపిలిపాలెంలో నిమజ్జన సమయంలో 3 వ్యక్తులు గల్లంతయ్యారు. ఇద్దరిని కాపాడగలిగారు పోలీసులు. అటు కడప మగమూరు వంకలో 2 యువకులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో చోరీ కేసుని ఛేదించారు పోలీసులు. 5 కోట్ల రూపాయల విలువైన మోటార్లు, పైపులు, వైర్లు ఎత్తుకెళ్లిన 3 దొంగల్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లారీ, ఒక కార్ని, 9 లక్షలని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన దొంగలుగా గుర్తించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్పై బయట ఉన్న భుజంగరావుపై మరో కేసు నమోదైంది. కూకట్పల్లి ఏసీపీగా ఉన్న సమయంలో ఒక ల్యాండ్ విషయంలో బాధితుల్ని బెదిరించారని ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో భుజంగరావుపై ఈ కేసు ఫైల్ చేశారు. హైదరాబాద్ లలిత కళాతోరణంలో ఐఐహెచ్టీ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఐఐహెచ్టీ విద్యార్థులకి నెలకి 2500 చొప్పున ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. 10 ఏళ్ల పాటు తెలంగాణకి ఐఐహెచ్టీ ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్. ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే తెలంగాణకి ఐఐహెచ్టీ మంజూరు చేశారని చెప్పారు సీఎం. సమయం వృధా చేయకుండా వెంటనే ప్రారంభించామని తెలిపారు ఆయన. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలకు ఆర్డర్స్ ఇచ్చింది కానీ బకాయిలు మాత్రం చెల్లించలేదన్నారు సీఎం రేవంత్. తామొచ్చిన వెంటనే నేత కార్మికులకు చెల్లించామని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్భాటం తప్ప నేతల్ని ఆదుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటుందని, వారికి సంబంధించిన 30 కోట్ల రూపాయల రుణాల్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు సీఎం. సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చెర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకి సహకారం అందించాలని కోరారు. చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తారని తెలిపారు కిషన్ రెడ్డి. వీలైనంత త్వరగా రోడ్లని పూర్తి చేయాలని సీఎం రేవంత్ ని కోరారు. హైదరాబాద్ కమిషనర్ ని ఎవరి మెప్పు కోసం మార్చారని ప్రశ్నించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అసదుద్దీన్ మెప్పు కోసమే కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ట్రాన్స్ఫర్ చేశారంటూ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవనంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రఘునందన్ పాల్గొన్నారు. హైడ్రాపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదలపై బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల వ్యతిరేకతతో హైడ్రాపైందని తెలిపారు. మురళీమోహన్ రేవంత్ సోదరుడికి నోటీసులు ఇచ్చి పేదలకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం ఏంటని ప్రశ్నించారు గాదరి కిషోర్. ఫైనాన్స్ కమిషన్ తో అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఎం నేతలు ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కి వెళ్లారు. ఫిరాయింపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కి లేదు అన్నారు కాంగ్రెస్ నేతలు. భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు సీఎం. ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. కాలువల్లో వరద ప్రవాహాలు, గట్ల పటిష్టతని డ్రోన్లతో ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు పోలీసులు నివేదిక ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. బోట్ల యజమానుల్ని గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయిపాలానికి చెందిన రామ్మోహన్ గా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల కాల్ డేటా, గూగుల్ టేకౌట్ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల ఘటనలపై అనుమానాలున్నాయన్నారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు. బ్యారేజ్ ను దెబ్బతీయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూశారని తెలిపారు మంత్రి. అమరావతిపై ఆక్రోశంతో తోటలు తగలబెట్టిన చరిత్ర వైసీపీదన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు మంత్రి నిమ్మల. వరద బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. వాలంటీర్లు ఉంటే సహాయక కార్యక్రమాలు వేగంగా జరిగేవని అనడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణలో లాగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు అనగాని. వరద సహాయక చర్యలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు మాజీ మంత్రి కాకాని. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బోర్డు రాజకీయాలు చేసి వైసీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బోట్ల రాజకీయం చేస్తున్నారని చెప్పారు మాజీ మంత్రి కాకాని. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది ఊరకాలువ ఉధృతికి 3 చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో శ్రీరంగపట్నం గ్రామంలోకి నీరు చేరింది. చాలా కాలనీలు నీట మునిగాయి. ఊరకాలువ ఉప్పొంగడంతో 20 గ్రామాల రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి నీరు చేరడంతో భయంతో వణికిపోతున్నారు ప్రజలు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు తీసుకుని మళ్లీ విచారణ చేపడతామని ప్రస్తావించింది హైకోర్టు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ అనుసరిస్తున్న అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పదవులు ఊడటం ఖాయమన్నారు కేటీఆర్. న్యాయస్థానాల్లో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని హెచ్చరించారు వారు.